యోహాను రాసిన దర్శన గ్రంథము 12వ అధ్యాయము. స్త్రీ సర్పము. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడదోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కాని ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనము వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటా దేవలోకమున యుద్ధము ఆరంభమయ్యను. మిఖాయేలు అతని తోడి దేవదూతలను ఆ సర్పముతో యుద్ధము చేసిరి. ఆ సర్పము దాని దూతలు వారిని ఎదిర్చి పోరాడిరి. కాని ఆ సర్పము దాని దూతలు ఓడిపోయిరి. కనుక వారు దివి నుండి వెలుపలకు త్రోయబడిరి. ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను. ఆ సర్పము మనకు సుపరిచితమైనది. పిశాచము, సైతాను అను నామములు గల ఆ సర్పమే లోకమునంతటినీ మోసగించినది. అతడును అతని దూతలను భువికి నెట్టబడిరి. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చియున్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ్యగా తన అధికారమును నెరపెను. ఏలయన మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించినవాడు దివి నుండి బయటకు గెంటివేయబడినాడు. గొర్రెపిల్ల రక్తము ద్వారా, వారు ప్రకటించిన సత్యము ద్వారా మన సోదరులు వానిపై గెలుపును సాధించిరి. వారు ప్రాణమును త్యజించుటకు, మరణించుటకు కూడా సిద్ధపడిరి. కనుక దేవలోకము సంతోషించునుగాక, దేవలోక వాసులు ఆనందింతురుగాక. కాని భువికిని సముద్రమునకును ఎంత అనర్థము! ఏలయన సైతాను మీపై వచ్చి పడినది గదా! తనకు ఉన్న వ్యవధి కొలది మాత్రమే అని దానికి తెలియును. కనుకనే అది ప్రచండమగు కోపముతో ఉన్నది. తాను భువికి గెంటబడితినని ఆ గొప్ప సర్పము గ్రహింపగనే ఆ బాలుని ప్రసవించిన స్త్రీని వెన్నంటుటకు ప్రయత్నించెను. కాని గ్రద్ద రెక్కల వంటి 2 రెక్కలు ఆ స్త్రీకి అనుగ్రహింపబడెను. ఆ రెక్కల సాయమున ఆమె ఎడారిలోని తన నివాసమును చేరెను. అచట ఆమె సర్పముఖమును చూడకుండా ఒక కాలములు అర్ధకాలము పోషింపబడెను. అంతటా ఆ సర్పము తన నోటి నుండి ఒక భయంకర జల ప్రవాహమును సృష్టించి
ఆమెను అనుసరింపజేసెను. ఆ జలప్రవాహమున బడి ఆమె కొట్టుకొని పోవునని ఆ సర్పము భావించెను. కాని భువి ఆ స్త్రీకి సాయపడెను. ఎట్లనా, భువి తన నోటిని తెరచి ఆ సర్పము తన నోటి నుండి గ్రక్కిన ఆ జలప్రవాహమును మృంగివేసెను. సర్పమునకు ఆ స్త్రీపై కోపము అధికమయ్యెను. అందుచే ఆ సర్పము మిగిలియున్న ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమయ్యెను. కాని వారు దేవుని ఆజ్ఞలకు విధేయులు, యేసుకు సాక్షులుగా నిలచినవారు. అప్పుడు ఆ భయంకర సర్పము సముద్రపు టొడ్డున నిలిచెను. 13వ అధ్యాయము. 2 మృగములు. అంతలో సముద్రము నుండి ఒక మృగము వెలుపలకి వచ్చుట గమనించితిని. దానికి 10 కొమ్ములు, 7 తలలు. అన్ని కొమ్ములకును కిరీటములు ఉండెను. దాని తలలపై ఒక దుష్టనామము రాయబడి ఉండెను. ఆ మృగము ఒక చిరుత పులివలే ఉండుట గమనించితిని. దాని పాదములు ఎలుగుబంటి పాదములను పోలి ఉండెను. నోరు సింహపు నోటి వలె ఉండెను. ఆ భయంకర సర్పము తన శక్తిని, సింహాసనమును, విస్తారమైన అధికారమును ఆ జంతువునకు ఒసగెను. ఆ జంతువు తలలలో ఒకటి తీవ్రముగా గాయపడి చావుదెబ్బ తగిలినట్లు ఉండెను. కాని గాయము మాని ఉండెను. భువి అంతయు ఆశ్చర్యముతో నిండినదై ఆ మృగమును అనుసరింపసాగెను. సర్పము తన అధికారమును ఆ మృగమునకు వసగుటచే ప్రజలందరూ ఆ సర్పమును పూజించిరి. వారు ఆ మృగమును కూడా పూజించిరి. ఈ జంతువు వంటి వారు ఎవరున్నారు? దానితో పోరాడగలవారు ఎవరు అని వారు పలుకసాగిరి. ఆ మృగమునకు డంబపు మాటలను, దేవదూషణములను పలుకు ఒక నోరు ఇవ్వబడెను. అది 42 నెలల పాటు అధికారము కలిగి ఉండుటకు అనుమతింపబడెను. కనుక దేవుని, ఆయన నామమును, ఆయన నివాసమును, పరలోకవాసులను దూషించుటకు అది తన నోరు తెరిచెను. అది పరిశుద్ధులతో పోరాడి వారిని ఓడించుటకు కూడా అనుమతింపబడెను. ప్రతి తెగపై, జాతులపై, ప్రజలపై, భాషలపై దానికి అధికారము వసగబడెను. భువియందు జీవించు ప్రజలు అందరును దానిని పూజింతురు. అనగా చంపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమున ఎవరి నామములు సృష్టికి పూర్వము రాయబడలేదో అట్టివారు మాత్రమే. కనుక వినుటకు మీకు చెవులు ఉన్నచో శ్రద్ధగా వినుడు. ఎవడు చెరపట్టవలనని నిర్ణయింపబడెనో అట్టివాడు చెరలోనికి పోవును. ఖడ్గమునకు బలిగావింపబడవలనని ఎవడు నిర్ణయింపబడెనో అట్టివాడు తప్పక ఖడ్గమునకు బలియగును. కాని దీని కొరకై పవిత్రులు సహనమును, విశ్వాసమును ప్రదర్శింపవలసి ఉన్నది. అంతా భూమి నుండి మరి ఒక జంతువు బయల్వెడలుట గమనించితిని. దానికి గొర్రెపోతు కొమ్ముల వంటి 2 కొమ్ములు ఉండెను. అది భయంకర సర్పము వలె సంభాషించెను. అది మొదటి జంతువు యొక్క సర్వాధికారమును దాని సమక్షముననే ఉపయోగించెను. భువిని, భూమిపై ఉన్న వారినందరినీ ఆ మొదటి జంతువును పూజింపవలసినదిగా అది బలవంత పెట్టెను. అప్పటికి ఆ మొదటి జంతువు తీవ్రమైన గాయము నయమయ్యెను. ఈ 2వ జంతువు గొప్ప అద్భుత చిహ్నములను ప్రదర్శించెను. అది దివి నుండి భువికి
అగ్నివర్షము కురిపించెను. అది అందరూ చూచుచుండగనే జరిగినది. ఈ మాయల ద్వారా అది భువి అందలి ప్రజలందరినీ మోసగించెను. అది ఆ మహిమలను మొదటి జంతువు సమక్షముననే వనర్చుటకు అనుమతింపబడెను. కత్తిచే గాయపరచబడి జీవించిన ఆ మొదటి జంతువు గౌరవార్థము ఒక విగ్రహమును నిర్మింపవలసినదిగా ఈ జంతువు మానవాళికి బోధించెను. ఆ మొదటి జంతువు విగ్రహములోనికి ప్రాణమును ఊదుట ద్వారా రెండవ జంతువు ఆ విగ్రహమునకు ప్రాణము పోసెను. అంతటా ఆ విగ్రహము మాటలాడు శక్తిగలదై తనను పూజించుటకు ఇష్టపడని వారిని చంపగలిగి ఉండెను. చిన్న పెద్ద, ధనిక దరిద్ర, దాస స్వతంత్ర మానవులందరూ తమ కుడి చేతులపై గాని నొసళ్లపై గాని ముద్రలు ధరింపవలనని ఆ జంతువు నిర్బంధించెను. ఈ ముద్ర ఉన్ననే కాని ఎవడునూ ఏమియు కొనజాలక అమ్మజాలక ఉండెను. ముద్ర అనగా ఆ జంతువు నామము లేదా ఆ నామమునకు బదులైన సంఖ్య. దీనిని అర్థము చేసుకొనుటకు జ్ఞానము అవసరము. జ్ఞానము గలవాడు జంతువు యొక్క సంఖ్య అననేమియో తెలుసుకొనగలడు. ఏలైనా ఆ సంఖ్య ఒక మనుష్యుని సంఖ్యయే. దాని సంఖ్య 666. 14వ అధ్యాయము. విమోచితుల స్తుతిగానము. అంతట నేను అటు చూడగా సియోను పర్వతముపై నిలిచి ఉన్న గొర్రెపిల్ల గోచరించెను. ఆయనతో పాటు 144,000 మంది ప్రజలు ఉండిరి. వారి నొసళ్లపై ఆయన పేరును ఆయన తండ్రి పేరును ఉండెను. అంతటా దివి నుండి వెలువడిన ఒక స్వరమును నేను వింటిని. అది ఒక గొప్ప జలపాత ధ్వనిని పోలి ఉండెను. పెద్ద ఉరుము వలె ఉండెను. నేను వినిన ఆ స్వరము మీటిన వీణానాదము వలె ఉండెను. వారు సింహాసనము వంకకు తిరిగి 4 జీవులకును పెద్దలకును ఎదురుగా నిలిచి ఒక క్రొత్త పాటను పాడిరి. భువి నుండి విమోచనము నొందిన ఆ 144,000 మంది ప్రజలు తప్ప అన్యులు ఆ పాటను నేర్వజాలకుండిరి. తమ్ము తాము స్త్రీ సాంగత్యముతో అపవిత్రము కావించుకొనని వారు అవివాహితులు. ఆ గొర్రెపిల్ల ఎటుపోయినా వారు దానిని అనుసరింతురు. వారు మిగిలిన మానవాళి నుండి విముక్తులైరి. దేవునికిని గొర్రెపిల్లకును అర్పింపబడుటలో వారే ప్రథమ ఫలములు. వారు ఎన్నడూ అసత్యమాడినట్లు ఎరుగము. వారు దోషరహితులు. 3 దేవదూతలు. అంతటా గాలిలో ఎగురుచున్న ఒక దేవదూతను చూచితిని. అతని యొద్ద భువి అందలి ప్రజలకు, అన్ని జాతులకును తెగలకును అన్ని భాషావర్గములకును ప్రకటింపబడవలసిన నిత్య సువార్త ఒకటి ఉండెను. అతడు పెద్దగా ఇట్లు పలికెను: దేవునకు భయపడుడు, ఆయన మహిమను స్తుతింపుడు. ఏలయనా ఆయన మనుజులకు తీర్పు చెప్పు దినము ఆసన్నమైనది. దివిని భువిని సముద్రమును నీటి ఊటలను సృష్టించిన ఆ దేవుని ఎదుట భక్తితో వినమ్రులు కండు. అంతా మరి ఒక దేవదూత అనగా రెండవ దేవదూత అతని వెంబడి వచ్చి అది పతనమయ్యను. మహానగరమగు బబులోనియా కూలిపోయెను. జాతులన్నింటికిని మహోద్రేకముతో కూడిన వ్యభిచారమను మద్యమును త్రాగించినది అని పలుకుచుండెను. అంతటా మరి ఒక దేవదూత మూడవది వారిరువురిని అనుసరించెను. అది
గంభీర స్వరముతో ఇట్లు పలికెను, ఆ జంతువును గాని దాని విగ్రహమును గాని పూజించి దాని ముద్రను తన చేతి మీద గాని నొసటి మీద గాని పొందువాడు దేవుని కోపము అను మద్యమును తనంతట తాను త్రాగవలసి వచ్చును. ఆ క్రోధమను మద్యమును ఆగ్రహమను పాత్రలో తానే పోసుకొనెను గదా. ఇట్లు చేయువారు అందరూ అగ్నిలో గంధకమునందు పవిత్రులగు దేవదూతల ఎదుట గొర్రెపిల్ల సమక్షమున హింసింపబడుదురు. వారిని హింసించు ఆ నిప్పు నుండి వెలువడు పొగ సదా పైకెగయుచునే ఉండును. ఆ మృగమును గాని దాని విగ్రహమును గాని ఆరాధించిన వారికిని దాని నామముద్రను ధరించిన వారికిని రాత్రి గాని పగలు గాని విశ్రాంతి ఉండదు. దేవుని శాసనములకు విధేయులను యేసునకు విశ్వాసపాత్రులు అగు పరిశుద్ధులు దీని కొరకై సహనమును వహింపవలెను. అంతటా నేను పరము నుండి ఒక దివ్య స్వరమును వింటిని, ఇప్పటి నుండి ప్రభువునందు మరణించువారు ధన్యులు అని రాయమని ఆ దివ్యవాణి పలికెను. నిజముగానే ధన్యులు, వారి వారి శ్రమల నుండి వారు విశ్రాంతిని పొందుదురుగాక. ఏలయనా వారి కృషి ఫలితము వారి వెంట పోవును అని ఆత్మ పలికెను. పొలము పంట. అంతటా నేను అటు చూడగా అటనొక తెల్లని మేఘము ఉండెను. ఆ మేఘమును అధిరోహించి మనుష్య కుమారుని వంటి వ్యక్తి ఒకడు ఉండెను. ఆయన శిరస్సున సువర్ణ కిరీటము ఉండెను. చేతి యందు వాడి అయిన కొడవలి ఒకటి ఉండెను. అంతలో దేవాలయము నుండి మరి ఒక దేవదూత వెలువడి మేఘారూఢునితో, ఇది తగిన సమయము, కోతకు పైరు సిద్ధముగా ఉన్నది, నీ కొడవలితో పైరు కోయుము అని పలికెను. వెంటనే మేఘారూఢుడు తన కొడవలిని భూమిపై విసరగా భూమిపై పైరు కోయబడెను. అంతలోనే దేవాలయము నుండి వేరొక దేవదూత వెలువడెను. అతని చేతిలో కూడా ఒక వాడి అయిన కొడవలి ఉండెను. అగ్నికి అధిపతియగు మరి ఒక దేవదూత బలిపీఠము నుండి వెలువడెను. చేత వాడి అయిన కొడవలి గల దేవదూతతో అతడు బిగ్గరగా, ద్రాక్ష పండ్లు పండినవి, భువియను ద్రాక్ష తోటలోని ద్రాక్ష పండ్లను నీ కొడవలితో కోయుము అని చెప్పెను. వెంటనే ఆ దేవదూత తన కొడవలిని భూమిపైకి విసరి భూమి మీద ద్రాక్షాలను కోసి దేవుని మహా ఆగ్రహమను యంత్రమున వేసెను. నగరమునకు వెలుపలనున్న యంత్రాగారములో ఆ ద్రాక్ష పండ్ల నుండి రసము తీయబడెను. అప్పుడు ఆ యంత్రము నుండి 200 మైళ్ళ పొడవున గుర్రపు కళ్ళెమంత ఎత్తున రక్తము వరదై ప్రవహించెను. హెబ్రీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము. కుమారుని ద్వారా దేవుని సందేశము. గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. కాని ఈ కడపటి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. ఆ కుమారుడు దేవుని మహిమ తేజస్సుగా అతని మూర్తిమంతమైన ప్రతిరూపముగా ఉన్నాడు. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తి చేసిన పిదప పరలోకమున సర్వశక్తిమంతుడగు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంత ఘనమైన నామమును పొందెనో వారికంటే అంత ఘనుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవదూతల కంటే అధికుడు. ఎట్లన
నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినైతిని అని దేవుడు తన దూతలు ఎవరితోనైనా పలికి ఉండెనా? అట్లే నేను ఆయన తండ్రినగుదును, ఆయన నా కుమారుడగును అని దేవుడు ఏ దూతతోనైనా చెప్పియుండెనా? దేవుడు తన ప్రథమపుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపవలెను అని చెప్పుచున్నాడు. దేవదూతలను గూర్చి దేవుడిట్లు పలికెను. దేవుడు తన దూతలను వాయువులుగా, తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకొనెను. కాని తన కుమారుని గూర్చి దేవుడు, ఓ దేవా, నీ సింహాసనము నిరంతరమైనది, నీతిమంతమైన నీ రాజదండము నీ రాజ్యపరమైనది. నీవు నీతిని ప్రేమించి చెడును ద్వేషించితివి. అందువలననే దేవుడు నీ దేవుడు నిన్ను నీ తోడివారి కంటే మిన్నగా ఆనంద తైలంతో అభిషేకించెను అని చెప్పెను. ఆదియందే నీవు భూమికి పునాదులు వేసితివి, నీ చేతులతోనే ఆకాశమును సృజించితివి. భూమి ఆకాశములు గతించును గాని నీవు నిలిచియుందువు. అవి వస్త్రముల వలె పాతబడును, వానిని నీవు అంగీ వలె మడచివేయుదువు. అవి దుస్తుల వలె మార్చబడును, కాని నీవు ఎల్లవేళలా ఏకరీతిగా నుందువు. నీ ఆయుష్షునకు అంతము లేదు అని దేవుడు చెప్పెను. నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడి పార్శ్వమున ఆసీనుడవు కమ్ము అని దేవుడు తన దూతలలో ఎవరితోనైనా ఎన్నడైనా పలికి ఉండెనా? అట్లయినా దేవదూతలు ఎవరు? వారందరూ దేవుని సేవించుచు రక్షణను పొందనున్న వారి సహాయార్థము దేవునిచే పంపబడు ఆత్మను కారా? 2వ అధ్యాయము. మహత్తరమైన రక్షణ. అందువలననే మనము అన్యథా ప్రభావితులము కాకుండుటకై మనము వినిన సత్యములపైననే మరింత దృఢముగా ఆధారపడి ఉండవలెను. దేవదూతల ద్వారా ఉసగబడిన సందేశము నిజమని నిరూపింపబడినప్పుడు దానిని అనుసరింపని, దానికి తలవంచని ప్రతి వ్యక్తియు తగిన శిక్షను పొందియుండగా, ఇక మిక్కిలి గొప్పదగు ఈ రక్షణను నిర్లక్ష్యము చేసిన మనము ఎట్లు తప్పించుకొనగలము? ప్రథమమున ప్రభువే ఈ రక్షణను ప్రకటించెను. ఆయన మాట విన్నవారు అది యథార్థమని మనకు నిరూపించిరి. అదే సమయమున తమ సూచక క్రియల చేత, మహత్కార్యముల చేత, అద్భుత కృత్యముల చేత తన చిత్తానుసారముగా అనుగ్రహించిన పవిత్రాత్మ వరముల చేత దేవుడే వారి పలుకులకు సాక్షి అయ్యను. రక్షణకు నాయకుడు. మనము ప్రస్తావించుచున్న రాబోవు లోకమును దేవుడు తన దూతలకు లోబరచలేదు. అంతేకాక పరిశుద్ధ గ్రంథమునందు చెప్పబడినట్లు, ఓ దేవా, నీవు అతనిని గూర్చి యోచించుటకు మనుజుడు ఎంతటివాడు, నీవతడిని లక్ష్యపెట్టుటకు మానవపుత్రుడు ఎంతటివాడు. కొద్ది కాలము మాత్రమే అతనిని దేవదూతల కంటే తక్కువగా చేసితివి. మహిమతో గౌరవముతో నీవు అతనికి కిరీటము ధరింపజేసి సర్వమును అతని పాదాక్రాంతమునర్చితివి. సర్వమును అతని పాదాక్రాంతమునర్చెను అనగా అతనికి లోబరచకుండా దేనిని విడవలేదు అని అర్థము. కాని ఇంకా అంతయు అతనికి లోబడకుండుట మనము చూచుటలేదు. కాని మనం యేసును మాత్రము చూచుచునే ఉన్నాము. దైవానుగ్రహం వలన మానవులందరి కొరకై తాను మరణించినట్లు కొద్ది కాలము వరకు ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడెను. తాను అనుభవించిన మృత్యువేదన వలన ఆయన మహిమ గౌరవములతో అభిషిక్తుడగుట చూచుచున్నాము. సర్వసృష్టి స్థితికారకుడగు దేవుడు తన మహిమలో పాలు పంచుకొనుటకై పెక్కుమంది పుత్రులను చేరదీయుటకు యేసును బాధల ద్వారా పరిపూర్ణుని చేయుట సమంజసమే. మానవులను పాపము నుండి ప్రక్షాళన చేసిన వానికి, పాప ప్రక్షాళన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. అందువలననే వారిని తన సోదరులని చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. ఆయన ఇట్లు చెప్పెను, ఓ దేవా, నిన్ను గూర్చి
నా సోదరులకు ప్రకటించెదను. ఆ సభాముఖమున నిన్ను స్తుతించెదను. నేను దేవుని యందు విశ్వాసముంచెదను. ఇదిగో, దేవుడిచ్చిన పుత్రులతో నేనిట ఉంటిని అని పలికెను. తాను పుత్రులని పిలుచువారు రక్తమాంసపూరితములగు శరీరములు కలవారగుటచే తాను వారి వలె అకుటయే కాక వారి మానవ స్వభావమునందు తాను భాగస్వామి అయ్యను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకు, తద్వారా మృత్యుభయము చేత తమ జీవితమంతా బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని, అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడగుటకుగాను ఆయన సర్వవిధములా తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చినని దీని భావము. తాను శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. 3వ అధ్యాయము. మోషే కంటే క్రీస్తు శ్రేష్ఠుడు. దేవుని పిలుపునందుకొనిన పవిత్రులైన సోదరులారా, మనము ప్రచారము చేయు విశ్వాసమునకు ప్రధాన యాజకుడుగా దేవునిచే పంపబడిన యేసును చూడుడు. దేవుని గృహకృత్యములందు మోషే విశ్వసనీయుడుగా ప్రవర్తించినట్లే తనను ఈ పనికి ఎన్నుకొనిన దేవునికి ఆయన విశ్వసనీయుడై ఉండెను. గృహ నిర్మాణమునొచ్చిన వ్యక్తి గృహము కంటే ఎక్కువ ప్రతిష్టను పొందును. అట్లే యేసు మోషే పొందిన దానికంటే ఎక్కువ కీర్తిని పొందుటకు యోగ్యుడు. ప్రతి గృహమును ఎవరో ఒకరు నిర్మింతురు, కాని దేవుడు విశ్వనిర్మాత. మోషే దేవుడు చెప్పబోవు విషయములకు సాక్షిగా దేవుని ఇంటి అందంతటా నమ్మకముగా ఒక పరిచారకుని వలె ఉన్నాడు. కాని క్రీస్తు దేవుని ఇంటిలో నమ్మకముగా ఒక కుమారుని వలె ఉన్నాడు. మన నిరీక్షణ యందు విశ్వాసము కలవారమై ధైర్యము వహించినచో మనమే ఆయన గృహముగా నిలిచెదము. దేవుని ప్రజలకు విశ్రాంతి. ఎట్లనా, పవిత్రాత్మ చెప్పిన విధమున ఈనాడు మీరు దేవుని వాణిని వినినచో దేవునిపై తిరుగుబాటు చేసిన నాటివలే, ఎడారియందు ఆయనను పరీక్షించిన నాటివలే మీ హృదయములను కఠినపరచుకొనకుడు. నేను వారికి 40 సంవత్సరముల పాటు చేసినది చూచి మీ పూర్వులు నన్ను శోధించి పరీక్షించిరి. ఆ కారణముననే నాకు వారిపై ఆగ్రహము కలిగి వారి ఆలోచన యందు వారు ఎప్పుడునూ తప్పిపోవుదురు. నా మార్గములను వారు ఎన్నడూ గ్రహింపలేరు అని పలికితిని. నేను కోపించి ఇట్లొక శపథమునర్చితిని. వారు ఎన్నడూ లోపల ప్రవేశించి నాతో విశ్రమింపకుందురుగాక. నా సోదరులారా, సజీవ దేవుని నుండి విముఖుని చేయునంతటి విశ్వాసహీనమగు దుష్టహృదయము మీలో ఎవ్వరికినీ లేకుండునట్లు అప్రమత్తులై ఉండుడు. కానిచో మీలో ఏ ఒక్కరునూ పాపముచే మోసగింపబడి మొండి పట్టుదలకు పోకుండునట్లు పరిశుద్ధ గ్రంథమున చెప్పబడిన ఈ దినము అనునది ఉన్నంతకాలము మీరు ప్రతిదినము పరస్పరము సాయపడవలెను. మొదట ఉన్న విశ్వాసమును చివరి వరకు మనము దృఢముగా నిలిపి ఉంచుకొనగలిగినచో మనమందరము క్రీస్తులో భాగస్వాములమే. ఈనాడు మీరు దేవుని మాట వినినచో దేవునిపై తిరుగుబాటు చేసిన నాటివలే మీ హృదయములను కఠినపరచుకొనకుడు అని చెప్పినప్పుడు దేవుని వాక్కుని విని ఆయనపై తిరుగుబాటు నర్చినది ఎవరు? నిజమునకు వారందరూ మోషే నాయకత్వమున ఐగుప్తులో నుండి వెడలివచ్చిన వారే కదా. దేవుడు 40 సంవత్సరములు కోపించినది ఎవరిపైన? పాపములు చేసి ఎడారియందు ప్రాణములు కోల్పోయిన వ్యక్తులపైన ఆయన కోపించెను గదా. వారు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకుందురుగాక అని దేవుడు ఎవరిని గూర్చి శపథము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే ఆయన పలికెను గదా. కాన అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని
మనము గ్రహింతుము. 4వ అధ్యాయము. కావున లోపల ప్రవేశించి ఆయనతో విశ్రమింపవచ్చునని దేవుడు మనకు వాగ్దానమునర్చి ఉన్నను. ఆ విశ్రాంతి యందు ప్రవేశింపక మీలో ఎవ్వరైనా తప్పిపోవుదురేమో అని మనము జాగరూకులమై ఉందము. వారు ఎట్లు వినిరో అట్లే మనమును సువార్తను వింటిమి. వారు సందేశమును వినినను అది వారికి ఎట్టి మేలును చేయలేదు. వారు అది వినినప్పుడు దానిని విశ్వాసముతో స్వీకరింపకుండుటయే దానికి కారణము. కావున విశ్వసించు మనము లోపల ప్రవేశించి దేవునితో విశ్రమింతుము. అది కేవలము ఆయన చెప్పినట్లే. నేను కోపించి ఇట్లొక శపథమునర్చి తిని, వారు ఎన్నడూ నా విశ్రమ స్థానమును ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. జగత్తును సృష్టించినప్పుడు ఆయన పనులన్నీ పూర్తి అయ్యున్నను ఆ విశ్రాంతిని గూర్చి ఆయన అట్లు చెప్పెను. పరిశుద్ధ గ్రంథమున 7వ రోజును గూర్చి ఇట్లు చెప్పబడినది. 7వ రోజున దేవుడు తన అన్ని పనుల నుండి విశ్రమించెను. ఇదే విషయము ఇట్లు తిరిగి ప్రస్తావింపబడినది. వారు ఎన్నడూను నా విశ్రమ స్థానమును ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. ఎవరో కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశింపవలసి ఉన్నది. ముందు ఆ సువార్తను వినినవారు అనేకులు తమ అవిధేయత చేత ప్రవేశింపకపోయిరి. కనుక ఇతరులు లోపల ప్రవేశించి దేవునితో విశ్రమింపగలరు. ఈనాడు అను మరి ఒక దినమును దేవుడు నిర్ణయించుట దీనిని నిరూపించుచున్నది. ఈనాడు మీరు దేవుని మాట వినినచో మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని పరిశుద్ధ గ్రంథమునందు చాలా కాలము తరువాత దావీదు ద్వారా దేవుడు దానిని గూర్చి మరలా పలికెను. యెహోషువ ప్రజలను దేవుని విశ్రాంతికి నడిపి ఉన్నచో తదనంతర కాలమున మరి ఒక రోజును గూర్చి దేవుడు పలికి ఉండెడువాడు కాడు. కావున ఎటులైనను 7వ రోజు విశ్రాంతి దేవుని ప్రజల కొరకై ఇంకనూ మిగిలియున్నది. దేవుడు తన పనుల నుండి విశ్రాంతి పొందినట్లే దేవునితో విశ్రమించు ఏ వ్యక్తి అయినా తన పనుల నుండి విశ్రాంతిని పొందును. దేవునితో విశ్రమించుటకు మనము చేతనైనంతగా కృషి చేయుదము. వారి వలె మనలో ఏ ఒక్కడును అవిధేయుడై పోకుండా లోపల ప్రవేశింప యత్నించుదము. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది. అది పదునైన 2 అంచుల ఖడ్గము కంటెను పదునైనది. జీవాత్మల సంయోగ స్థానము వరకు, కీళ్ళు మజ్జ కలియు వరకు అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదియూ లేదు. సర్వసృష్టి యందు అంతయు ఆయన కంటికి సుస్పష్టమే. ఆయనకే మనమందరము బాధ్యులమై ఉన్నాము. యాజక అగ్రగణ్యుడగు యేసు. ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకుని విశ్వాసమునందు దృఢముగా నిలిచి ఉందము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మనవలెనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియకు దేవుని సింహాసనమును సమీపింతము. అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము. ఆ గృహిణి తన నూలు తాను వడుకుకొని తన బట్టలు తాను నేసికొనును. పేద సాధలకు దాన ధర్మములు చేయుటకు సంసిద్ధముగా ఉండును. మంచు కురిసెనను ఆమె వెరువదు. ఆమె ఇంటి వారెల్లా వెచ్చని బట్టలు ధరింతురు. ఆమె తన పరుపులు తాను తయారు చేసుకొనును. తాను మేలైన ఎర్రని నార బట్టలు తాల్చును.